హలో, మొత్తానికి సిపి గేట్ వెబ్ ఆప్షన్, ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చేసింది. మీకు సైట్లో ఇక్కడ మీరు ఇంతకుముందు వెబ్ ఆప్షన్ లాగిన్ చేసుకున్నారు కదా, సో అక్కడే లాగిన్ చేయండి. అయితే మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టండి సైట్ని అయితే. సో మీరు ఇంతకుముందు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు ఎట్లా అయితే మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ వచ్చిందో, అంటే ఒక్కొక్క యూనివర్సిటీని, ఒక్కో కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీకు నచ్చిన ప్రయారిటీ వైజ్ సెట్ చేసుకున్నారు. ఒకవేళ మీరేమైనా అప్పుడు ఫస్ట్ టైం మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏదైనా మిస్టేక్స్ పెట్టి ఉంటే, ప్రయారిటీ మీరు మార్చుకోవాలనుకుంటే, అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటే ఆప్షన్స్ని, అంటే పైన ఉన్న ఆప్షన్ కిందికి, కింద ఉన్న ఆప్షన్ పైనకి చేసుకోవాలనుకుంటే, మీరు ఇక్కడ బ్లూ కలర్లో మీకు అప్ అండ్ డౌన్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, యారో మార్క్స్, వాటితో మీరు చేసుకోవచ్చు. అయితే మీరు ఇంతకుముందు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చూపిస్తుంది, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో అన్ని వెబ్ ఆప్షన్స్ చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం వాటిని మీరు సెలెక్ట్ చేసుకునేందుకు పక్కన బాక్స్ చూపిస్తుంది. సో మీరు ఆ బాక్స్లో క్లిక్ చేస్తే గ్రీన్ టిక్ పడుతుంది. ఆ పడిన ఆప్షన్ని మీరు పైనకు పంపించుకోవచ్చు, కిందికి పంపించుకోవచ్చు. సో అదన్నమాట ఎడిట్ ఆప్షన్. ఇంకేంటి అంటే మీరు ఇట్లా ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ నొక్కి ఇంతకుముందు ఎట్లయితే కన్ఫర్మ్ చేసుకున్నారో, ఫైనల్ సబ్మిట్ చేశారో అట్లా చేయొచ్చు. అండ్ మీరు అడిషనల్గా కాలేజెస్, యూనివర్సిటీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద గ్రీన్ కలర్లో యాడ్ ఆప్షన్స్ ఉంది కదా, సో ఈ యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే మీకైతే కొత్త కాలేజెస్ యాడ్ చేసుకునే ఛాన్స్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇంతకుముందు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఇప్పుడు రెక్టిఫై చేసుకుని కరెక్ట్ చేసుకోండి. ఈసారి మీరు ఫైనల్ సబ్మిట్ చేసినాక మళ్ళీ ఎడిట్ ఆప్షన్, వెబ్ ఆప్షన్స్కి డేట్ ఎక్స్టెన్షన్ ఇట్లాంటిది ఏది కూడా ఉండదు. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీ ర్యాంక్ మంచిగా ఉంటే, అంటే 100స్లో 500 లోపు అట్లా ఉంటే, మీరు మెయిన్ క్యాంపస్ అంటే యూనివర్సిటీస్ ఇచ్చుకుని, తర్వాత సబ్ క్యాంపసెస్ ఇచ్చుకుని, తర్వాత ఏమైనా ఇచ్చేది ఉంటే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఇచ్చుకోండి. పీజీ సెంటర్స్ అని కూడా ఉంటాయి. పీజీ సెంటర్స్ని 3rd ప్రయారిటీ ఇచ్చుకొని, గవర్నమెంట్ కాలేజెస్ని 4th ప్రయారిటీ ఇచ్చుకోండి. ఒకవేళ మీ ర్యాంక్ 1000స్లో ఉంది, 2000, 3000, 1000 అబోవ్ ర్యాంక్ ఉంటే మీరు ఏం చేయండి, యూనివర్సిటీస్ ఇవ్వండి, సబ్ క్యాంపసెస్, తర్వాత పీజీ సెంటర్స్, గవర్నమెంట్ కాలేజెస్, లాస్ట్లో ప్రైవేట్ కాలేజెస్ కూడా. మీరు హైదరాబాద్లోనే చదువుకోవాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ మాత్రమే ఇచ్చుకోండి. సో ఇది అయితే ఇంకో పెద్ద డౌట్ ఏంది అంటే, చాలామందికి రేపు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లోంచి ఏదో ఒక దగ్గర కాలేజీలో సీట్ ఇస్తారు మనకి. సో సీట్ ఇచ్చిన తర్వాత మనం అనుకున్న యూనివర్సిటీలో, మనం అనుకున్న కాలేజ్లో మనకు నచ్చిన దగ్గర సీట్ రాకపోతే ఏంటి, ఎట్లా చేయాలి అని కూడా అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదో ఒక దగ్గర మీకు సీట్ అలాట్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ కోసం మనం 700 రూపీస్, 800 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ 800 రూపీస్ పేమెంట్ చేసి, ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి, మీ సీట్ని అయితే సేఫ్ సైడ్ ఉంచుకోండి. మీకు అది నచ్చిన సీటా, నచ్చని దగ్గర వచ్చిందా అనే విషయం పక్క నుంచి మీరైతే ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. కానీ ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం మాత్రం వెళ్ళకండి. ఒకసారి మనం ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 700 రూపాయలు, 800 రూపాయలు కట్టి, తర్వాత వెంటనే మనం ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి ఎప్పుడు వెళ్తామంటే, మనం అనుకున్న దగ్గర సీట్ వస్తే, మనం అనుకున్న యూనివర్సిటీలో, అనుకున్న కాలేజ్లో మనకు నచ్చిన దగ్గర సీట్ వస్తే ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్తాం. అప్పుడు మన ఒరిజినల్ టీసీ వాళ్ళు తీసుకొని మనకు సీట్ అలాట్మెంట్ లెటర్ ఇస్తారన్నట్టు. సో మీకు నచ్చని దగ్గర సీట్ వచ్చింది కదా, మీరు అనుకున్న దగ్గర సీట్ రాలేదు కాబట్టి మీరు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఖాళీగా ఉండండి, వెరిఫికేషన్కి వెళ్ళొద్దు ఆఫ్లైన్కి. సో మీరు మళ్ళీ మీకు వచ్చిన సీట్ని హోల్డ్లో ఉంచుకొని, అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని హోల్డ్లో అట్లనే ఉంచుకొని, మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అట్లా మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే, మీకు నచ్చిన యూనివర్సిటీ, మీరు చదవాలనుకున్న చోట సీట్ వస్తే, అప్పుడు మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్కి, అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు అటెండ్ అవ్వచ్చు. మళ్ళీ నేను ఇక్కడ 800 రూపీస్ మళ్ళీ పేమెంట్ చేయాలా అంటే లేదు, అవసరం లేదు. మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 800 రూపీస్ పేమెంట్ చేశారో అదే పేమెంట్ని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. సో అట్లా మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఇట్లా మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ నచ్చిన దగ్గర సీట్ వచ్చేదానికి వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత 800 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయకపోతే మీకు ఆ సీట్ క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, ఆఫ్లైన్ వెరిఫికేషన్లో మా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుంటారా, సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారా కాలేజీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళని అడుగుతున్నారు. మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోరు. జస్ట్ మీ లాస్ట్ టీసీ ఏదైతే ఉంటుందో, లాస్ట్ స్టడీడ్ టీసీ, అంటే మీరు ఇప్పుడు డిగ్రీ చదువుంటే డిగ్రీ టీసీ, లేదా లాస్ట్ మీరు బీఎడ్ చేసి ఉంటే బీఎడ్ టీసీ ఉంటుంది కదా, ఓన్లీ టీసీ మాత్రమే ఒరిజినల్ తీసుకుంటారు. మిగిలినవన్నీ వెరిఫై చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారన్నమాట. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే,
మీకు ఏదైనా కాలేజ్ వెబ్ ఆప్షన్ వద్దు అనుకుంటే ఇక్కడ మీరు టిక్ చేసుకుని వెబ్ ఆప్షన్ పైన టిక్ చేసుకుని రిమూవ్ సెలెక్టెడ్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందిగా రిమూవ్ సెలెక్టెడ్ చేసేసేయండి. ఆప్షన్ అయితే డిలీట్ అయిపోతుంది. లేదు ఏదైనా కాలేజ్ యాడ్ చేసుకుందాము, యూనివర్సిటీ యాడ్ చేసుకుందామంటే రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ మీరు టిక్ చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే కొంతమంది అడుగుతున్నారు మా యూనివర్సిటీ సెర్చ్ చేసినప్పుడు రావట్లేదు, ఓన్లీ ఒకటే యూనివర్సిటీ వస్తుంది, ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ ఒకటే వస్తుంది మా కోర్స్కి అంటే వెబ్ ఆప్షన్లో తప్పైతే చూపించదు. వెబ్ ఆప్షన్లో మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉందో అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. కొన్ని కోర్సులు మాత్రం 1-2 యూనివర్సిటీస్లోనే ఉంటాయి, అంతే చూపిస్తుంది వెబ్ ఆప్షన్స్లో కూడా. కొంతమంది పీజీ సెంటర్స్లో హాస్టల్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. ఈ పీజీ సెంటర్స్లో కూడా మనకు యూనివర్సిటీస్లో లాగానే హాస్టల్స్ ఉంటాయి, మెస్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో పీజీ సెంటర్స్ని కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోండి. ఇంకా కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే నాకు 2000 ర్యాంక్ వచ్చింది, 1000+ ర్యాంక్ వచ్చింది, సో నాకు యూనివర్సిటీ ఎట్లాగూ రాదు కదా, నేను ప్రైవేట్ కాలేజెస్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటాను కొంతమంది అడుగుతున్నారు. యూట్యూబ్ కమెంట్స్లో, వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. అయితే మీకు 1000+ ర్యాంక్ వచ్చింది, నాకు యూనివర్సిటీ సీట్ రాదని మీరు ఫిక్స్ అవ్వకండి. మీ కేటగిరీలో మీదే మంచి ర్యాంక్ అయితే, మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు సీట్ రావచ్చు. సో మాకు సీట్ రాదని మీ అంతటా మీరే ఫిక్స్ అయిపోయి ప్రైవేట్ కాలేజెస్ ఫస్ట్ ఇవ్వటము ఇట్లా చేసుకోకండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మీకు ఇంకేమైనా వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.